అవినాష్గా దేవుని నాకు తెలుసురా, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ఆహా, ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చి రాకండి. ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడద్దండి. ఆయన మాట్లాడుతాడు పేరుని. నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? ఆహా, జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయినప్పుడు నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన. చెడ పుట్టినావు కదరా. పేరు నానే కేసులు లేవు నా భార్య మీద. సౌదా చూడరా, 10 నా భార్య మీద. 10 నా భార్య మీద. నా కోడలికి ఏమి తెలియదు. 2 నా కొడుకు సంబంధం లేదు. ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి, ఇది బుక్కులు ఎఫ్ఐఆర్లు బుక్కులు మాట్లాడతారు. నువ్వు నేను ఇంత ఒకటి చెప్తా, మీ భార్య మీద పెట్టకూడదు. ఆడపిల్లలు ఏం చేస్తారు? నా భార్య ఏం సంబంధం? మేమంతా పాలిటిక్స్లో ఉన్నామని చెప్పి మా నాన్న 42లో బస్సు ఉన్నారు, బొగ్గులు బస్సు ఉన్నారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి. సిగ్గులే మళ్ళీ మాట్లాడుతూ నేను ఒప్పుకుంటా. చంద్రబాబు కూడా కావాలంటే చేతులు పట్టుకుంటా. ఆడపిల్లల దగ్గర పెట్టద్దంటే. అవును, మేము పాలిటిక్స్లో ఉన్నామండి. ఆ పొద్దు నా భార్య పేరుతో పెట్టినా, నా కోడల పేరుతో పెట్టినా. ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లో 42 పర్మిట్లు అన్ని. నువ్వే కదా మినిస్టరా? ఎంతగా మాట్లాడతారు మీ వయసు వాళ్ళంతా? మా ఇంట్లో కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు. ఎవరు వచ్చి నీ భార్యను పలకరీలా, లేకపోతే మాట్లాడలే, దూషించలే. వాడు మా ఇంట్లో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను చూసుకొని బండబూతులు తిట్టాడా? లేగా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు, రాదు. గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తామంటే నాకు తెలుసురా. నాకు మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి. హిస్టరీ ఉంది, పొద్దు చెప్తావా? వాడు జగను ఈరోజు కూడా మేము తిరుగుతాం. నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ వాళ్ళు అడుగురా, లేదు న్యూస్ వాళ్ళు అడుగురా. ముద్దుగా చెప్తావా? తిరిగినా ఏమంటారా? మేము వస్తారా? ఇప్పుడు మేము ఉన్నావురా. ఈ సీట్లు కొడితే ఎవరో మీకు దిక్కో.